బండి సంజయ్ కొడుకు విషయంలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆయన మీద ఎగిరెగిరి పడుతూ వీడియోలు చేస్తూ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి లైవ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి మీరు ఎందుకు గౌస్ పాషా సంఘటన మీద 6 రోజులు అయితే మౌనంగా ఉంటున్నారని చెప్పేసి అటు జనసేన బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నారు. మీ మీద పోస్టర్లు కూడా చేస్తున్నారు. గౌస్ పాషా మీకు సొంత బ్రదర్ అన్నట్టుగా. ఏంటి నిజంగా అవుతాడా ఏమైతాడు? ఎందుకు గౌస్ పాషా నిజంగానే మీకు సోదరుడా? ఓకే, మీరు అడిగిరు కాబట్టి ఇంకొకటి నిజం చెప్పాలంటే చట్టం పైన మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. పోక్సో కేసు అనేది చట్ట పరిధిలో చాలా కఠినమైన చర్యలు తీసుకునే కేసు అది. కాబట్టి అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి శిక్ష ఖచ్చితంగా పడాలి వాళ్ళకి. అది ఎవరైనా ఇప్పుడు ఈయన నా అన్న అని చెప్పేసి మీరు పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, గౌస్ పాషా మాత్రమే కాదు బండి భగీరథ్ కూడా నా అన్ననే, ఇద్దరు నా అన్నలే. కాబట్టి ఇద్దరిని కూడా మీరు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి. ఎందుకు బండి భగీరథ్ కేసులో వర్తిస్తున్న చట్టాలు ఈ గౌస్ పాషా కేసులో ఎందుకు వర్తించవు? ఈ విషయం వెలుగులోకి వచ్చిందే 4 రోజుల తర్వాత. 4 రోజుల నుంచి ఈ 2 రోజుల్లో నేను ఆల్రెడీ పొద్దున కూడా వీడియో చేసిన. మీరు చేయలేదు, స్పందించట్లేదని మీరు అనవసరంగా నిందలు వేయకండి, ఇలాంటి పోస్టర్లు క్రియేట్ చేయకండి దయచేసి. ఎందుకంటే మనం పుట్టింది బతుకుతున్నది భారతదేశంలో. ఇక్కడ అందరి మీద మనకి సోదరభావం ఉంటుంది, అందరం కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయ్ అన్నట్టే ఉంటాము. కానీ ఏదో ఒక దుర్ఘటనకి మీరు అంటుపెట్టి అందరినీ ట్రిగ్గర్ చేసి వీళ్ళంతా ఇంతే అన్నట్టు చూస్తే మాత్రం అది చాలా అన్యాయం. ఎందుకంటే ఒక్కరు చేసిన తప్పుకి అందరినీ నిందించకండి దయచేసి. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. మీరు శిక్షించకపోతే ఖచ్చితంగా రండి రోడ్ల మీదకి, నేను కూడా వస్తా. వీడిని శిక్షించమని నేను కూడా వస్తా, వాడిని శిక్షించమని మీరు కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే ఆకుల శ్రీవాణి జనసేన సైన్యం మొత్తం మా మీద పడ్డారో, ఇలాంటి పోస్టర్లు క్రియేట్ చేస్తున్నారో మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎట్లయితే మీరు మాట్లాడుతున్నారో రండి, బయటికి రండి. మేము వచ్చి బయట కొట్లాడుతున్నాం కదా, ఇప్పుడు కూడా కొట్లాడతాం, ఇప్పుడు కూడా రౌండ్ టేబుల్ పెడతాం, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెడతాం, ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఆ పాపకి న్యాయం జరిగే వరకు మేము నిలబడతాం ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సిద్ధమా? అదే ఆకుల శ్రీవాణి జనసేన సైన్యం ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మీరు అందరు రావడానికి సిద్ధమా? రండి రోడ్ల మీదకి, మేము వస్తాం, మీరు కూడా రండి. మరి ఎందుకు నిందలేస్తున్నారు? అసలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవును, ఒక వీడియో చెయ్యాలంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఖమ్మం పోదామా అంటే ఆ పాప నిమ్స్లో ఉంది, పోనీ నిమ్స్లో కలుద్దామంటే అందరికీ పర్మిషన్ లేదు. అక్కడ కూడా ఆ పాప కోలుకోవాలి, మాట్లాడలేని పరిస్థితిలో ఉంది, అవయవాలు కదలలేని పరిస్థితిలో ఉంది. ఆ పాపని పోయి వీడియోల కోసం ఇబ్బంది పెట్టాలా? వీడియోల కోసం. ఇంకొకటి మీరు చేసిన తప్పేం తెలుసా? ఆ పాప 12 ఏళ్ల పాప. ఆ పాప మొహాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు. మీరు సిగ్గుందా కొంచెమన్నా? పోక్సో కేసులో అమ్మాయిల ఫోటోలు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ బయట పెట్టొద్దన్న కనీసం కామన్ సెన్స్ లేదా మీకు? మీరు కేవలం మీ రాజకీయాల కోసం మాలాంటి వాళ్ళని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళ జీవితాలు బయట పెడుతున్నారు. రేపటి నాడు వాళ్ళకి, ఆ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తులో ఇది ఒక తీరని మచ్చగా ఉండిపోతుంది. ఈ మచ్చని చెరిపేసేది ఎవరు చెప్పండి? ఇది జరిగిపోయింది. ఈ ఘటనను మర్చిపోవడానికే వాళ్ళకి ఈ శరీర గాయాన్ని మానడానికే, ఆ మనసు గాయం మానడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి పిల్లల్ని మీరు ఇప్పుడు బయట పెట్టి బండి భగీరథ్ కేసులో అట్లే చేసిర్రు, ఈ పాప విషయంలో కూడా అట్లే చేస్తున్నారు. అక్కడంటే బాగా బలిసిన వాళ్ళబ్బా, ఇక్కడ పాపం నిరుపేదలు, రజక బిడ్డలు. అలాంటి వాళ్ళని నేను ఒకప్పుడు చెప్పిన, చాకలోళ్ళు అంటే కేవలం బట్టలు ఉతికేటోళ్ళే కాదు, అవసరమైతే తోలు తీసి తోలు కూడా ఉతుకుతారు. రజక సంఘాలు ఎవరు కూడా ఊకుండరు, వాళ్ళకి ఖచ్చితంగా మేము మద్దతుగా ఉంటాం. ఎవరు చెప్పింది? మాకు ఇక్కడ ఎవ్వరు ఎక్కువ, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. తప్పు చేసినోడు ఎవడైనా శిక్ష పడాల్సిందే, వాడు ఖచ్చితంగా శిక్షకు అర్హుడే అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడకండి దయచేసి జనసేన సైనికులారా. మీకు ఇంకొక సూటి ప్రశ్న ఇస్తున్నా, మీరు నా మీద ఎన్ని ట్రోల్స్ చేసింది చెప్పండి, ఎన్ని మాటలు మాట్లాడిరో చెప్పండి. మా అమ్మ నుంచి, మా అయ్య నుంచి, నా చెల్లె నుంచి, నా వ్యక్తిగతాలు మొత్తం తీసి కావాలని మీరు నన్ను ట్రోల్ చేస్తున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు నిన్ను చంపేస్తాం, రేప్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అంతా మీ జనసేన సైనికులు ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి. మీరు రేప్ చేస్తాం, అది చేస్తామని మీరు కూడా చట్టాలకు విరుద్ధంగానే మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు మాట్లాడుతున్న దానికి మీకే శిక్ష వేయాలి. మరి మీరు కూడా ఈ గౌస్ పాషా లాగా, అలాగే ఆ బండి భగీరథ్ లాగా మీరు కూడా శిక్ష పడాల్సిందే. మీకు కూడా అందరికీ కూడా ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, మీకు కూడా శిక్ష పడాలి ఖచ్చితంగా. వీళ్ళతో పాటు మీకు కూడా పోక్సో కేసులు కాకపోయినా క్రిమినల్ కేసులు ఖచ్చితంగా కావాలి, మర్డర్ అటెంప్ట్ కేసులు ఖచ్చితంగా కావాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బండి భగీరథ్ కేసు విషయంలో చట్టం చూసుకుంటది, చట్టం మేము నమ్ముతున్నామని చెప్పేసి మాట్లాడే బీజేపీ నాయకులు ఇప్పుడు ఈ ఇష్యూ విషయంలో ఎందుకు రోడ్ల మీద వచ్చి ఉరిదీస్తాం, లేకపోతే చంపేస్తాం అని చెప్పి ఎందుకు ఈ ద్వంద్వ ధోరణి? అదే కదా నేను చెప్తున్నా. ఏంటంటే బండి భగీరథ్ కేసులో ఇదే ఆకుల శ్రీవాణి కానీ ఇలా బీజేపీ లేడీస్ ఉన్నారు కదా, మాధవీలత, వీళ్ళంతా ఎవరెవరైతే ఇప్పుడు గౌస్ పాషాకి అలాగే
ఎవరైతే గౌస్ పాషాని కాదు ఎవరైనా వీళ్ళు ఇట్లా చేస్తున్నారో వాళ్ళందరి విషయంలో బయటకు వస్తే మాట్లాడుతుంటారు కదా. మరి బండి భగీరథ్ కేసులో మీరు ఎందుకు మాట్లాడలేదు? న్యాయం ఎవరికైనా న్యాయమే కదా. మీ పార్టీ పర్సన్ అయితే ఏంది, వేరొకరు చేసేది. అంటే రాజకీయ నాయకునికి ఒక న్యాయము, ఒక చట్టము, సామాన్యునికి ఒక చట్టం ఉంటుందా? ఒక చట్టం ఉంటుందా? అందరికి ఒకే రకమైన శిక్ష ఉండాలి. ఎవరైతే ఆడపిల్లల జోలికి వచ్చి ఆడపిల్లలకి అన్యాయం చేస్తారో అలాంటి వాళ్ళకల్లా ఒకటే శిక్షలు అమలు కావాలని చెప్పేసి, అది రాజకీయ నాయకుడైనా ఉన్నోడైనా లేనోడైనా వాడు అమ్మాయిల జోలికి వెళ్ళాలంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలు అమలు చేయాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చర్యలు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి. హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? ఇన్ని జరుగుతుంటే చట్టాలు ఇంకా అమలు ఎందుకు అవ్వట్లేదు? ఇలాంటి వాటికి 24 hours న్యాయం జరిగిపోవాలి బాధితులకి. అట్లయితేనే నెక్స్ట్ ఎవడన్నా ఇలాంటివి చేయాలంటే కూడా భయపడతాడు. అరే అయ్యి నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, కనీసము ఆ బాధితులకి అమ్మాయిలకు అసలు న్యాయమే జరగదు. ఇక ఎందుకు భయపడతారు? ఇలాంటి చెత్తన కొడుకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే చట్టాలు 24 గంటల్లో అమలయ్యేటట్టు ఉంటేనే వీళ్ళు భయపడతారు. లేకపోతే చాలా కష్టం. ఇలాంటి ఘటనల్ని మనం ఆపడం కష్టం అవుతుంది. రాను ఇంకా పెరుగుతాయి. కాబట్టి చట్టాన్ని ఎంత ఘోరంగా అమలు చేయాలంటే వాళ్ళు భయపడాలి. ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళాలంటే భయపడాలి. అట్లా చేయాలి. మృగాల మనుషుల శవాలను కూడా పీక్కో తింటున్నారు కదరా. ఎట్లా బతుకుతున్నారా? మీ అమ్మ అయ్యా మిమ్మల్ని ఎట్లా పెంచిర్రా? ఎట్లా కన్నారా మిమ్మల్ని? ఒక ఆడదాన్ని జన్మస్థానం నుంచి పుట్టి ఈరోజు ఆడదాన్ని చిదిమేస్తున్నారా మీరు? శవాల నుంచి చిన్న పిల్లల దాకా మహిళల పైన చేస్తున్నవి చాలా అన్నట్టు. ఎవర్రా చెప్పింది స్వాతంత్రం వచ్చిందని? ఆడదానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇప్పుడు కూడా అర్ధరాత్రి ఒంటరిగా మేము తిరగలేని పరిస్థితి. మన సుమతి మేడంని చూసినాము. ఆమె సివిల్ డ్రెస్లో వెళ్ళింది కాబట్టి నిజాలు మొత్తం బయటపడ్డాయి. ఇట్లా ఎంతమంది ఆఫీసర్లు ట్రై చేయట్లేదు. ఇప్పటికీ మాకు స్వాతంత్రం రాలేదు, వచ్చిందని మా లోపల మేము చెప్పుకోవడం తప్ప మాకు రాలేదు. కాబట్టి మాకు నిజమైన స్వాతంత్రం ఇలాంటి చీడ పురుగులకి శిక్షలు పడ్డప్పుడే, కఠినమైన శిక్షలు పడ్డప్పుడే మాకు న్యాయం జరిగినట్టు.